యూనివర్సిటీ 2021 ఈ వీడియోలోని మనం డిస్కస్ చేసేవి ఇవి చూడండి. అసలు క్వాడ్రాటిక్ పోలినామియల్ ఫైండ్ చేయాలి అంటే మనకి క్వాడ్రాటిక్ పోలినామియల్కి ఎన్ని జీరోస్ ఉంటాయని చెప్పాను, 2 జీరోస్ ఉంటాయని చెప్పాను. ఈ 2 జీరోస్ని మనకి ఇచ్చినప్పుడు, ఒక 2 జీరోస్ మనకి ఇచ్చేసినప్పుడు అసలు జీరోస్ అంటే ఏంటో కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకే, జీరోస్ అంటే జీరోస్ ఆఫ్ ద పోలినామియల్, జీరోస్ ఆఫ్ ద పోలినామియల్, వాల్యూ ఆఫ్ ద పోలినామియల్, ఈ రెండు కూడా మీకు చెప్పేశాను కదా. ఇప్పుడు వచ్చి ఆల్ఫా బీటా అనేవి జీరోస్ అట. జీరోస్ అయితే క్వాడ్రాటిక్ పోలినామియల్ ఫైండ్ చేయండి అంటున్నాడు వచ్చి. ఓకే, ఆల్ఫా కామ బీటాలు అనేవి ఆల్ఫా కామ బీటా అనేవి జీరోస్ అయితే అప్పుడు మనం క్వాడ్రాటిక్ పోలినామియల్ ఏంటి? అసలు క్వాడ్రాటిక్ పోలినామియల్ అనేది k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా అనేది ఫార్ములా. ఎప్పుడు ఆల్ఫా బీటా అనేటటువంటి జీరోస్ మనకు అడిచేస్తే క్వాడ్రాటిక్ పోలినామియల్ ఫైండ్ చేయడానికి ఇది ఫార్ములా. అంటే ఇప్పుడు సపోజ్ మీకు ఆల్ఫా అనేది 2 అని, బీటా అనేది 3 అని మనం అనుకున్నాం అనుకోండి, జీరోస్ని తీసుకున్నాం అనుకోండి. ఈ జీరోస్ తీసుకున్నప్పుడు క్వాడ్రాటిక్ పోలినామియల్ ఫైండ్ చేయాలి. ఇప్పుడు వచ్చి వీటి నుంచి క్వాడ్రాటిక్ పోలినామియల్ ఫైండ్ చేయాలి అంటే కే అనేది ఒక నెంబర్, దాని గురించి తెలుస్తుంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఆల్ఫా 2 ప్లస్ బీటా ఏమోని 3 ప్లస్ మళ్ళా ఆల్ఫా 2 బీటా ఏమో 3. ఈ ఓపెన్ బ్రాకెట్ కి క్లోజ్ చెప్పని చేయాలి. కే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ 2 ప్లస్ 3 5 2 3s are 6. కే ఎక్స్ స్క్వేర్ మైనస్ 5 ఇంటూ ఎక్స్ 5x ప్లస్ 6. ఈ కే ఏంటి సార్ అని అడిగితే, ఇఫ్ కే ఈక్వల్స్ టు 1, కే అనేది 1 అనుకున్నాం సపోజ్, ఇఫ్ కే ఈక్వల్స్ టు 1 దెన్ అప్పుడు మనకి ఏమవుతుంది? కే 1 అనుకున్నాం అనుకోండి, ఏమని అనుకోవచ్చేస్తారంటే అనుకోవచ్చు. ఎలా అంటే డినోమినేటర్లో, దీనికి డినోమినేటర్లో ఏమి లేకపోతే 1 కదా, 1 ఉంటే 1 ఉంది కాబట్టి కే 1 అనుకుంటాం. అదే కానీ ఇది మొత్తానికి బై 2 అని ఉందనుకోండి, అప్పుడు కే వాల్యూ 2 తీసుకుంటాం. అదే కానీ ఇది ఓల్ బై 3 అని ఉందనుకో, అప్పుడు కే వాల్యూ 3 తీసుకుంటాం. అది సమ్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ డినోమినేటర్లో ఏమి లేకపోతే 1 కాబట్టి కే వాల్యూ 1 అని అనుకున్నట్టయితే 1 తీసుకుంటున్నాను. ఎక్స్ స్క్వేర్ 5x ప్లస్ 6, 1 చేతి మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6. మీకు అర్థమైంది? ఎస్, ఇది అంటే సపోజ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6కి మీకు ఇవి రెండు జీరోస్ అవుతున్నాయో లేదో చెక్ చేయగలం. ఎలా చెక్ చేయగలం మీకు చెప్పాను ఆల్రెడీ. దీన్ని పి ఆఫ్ ఎక్స్ అనుకోండి, పోలినామియల్ పి ఆఫ్ ఎక్స్. ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6, ఎక్స్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి, ఎక్కడ ఎక్స్ ఉంటే అక్కడ. ఓకే, అప్పుడు 2 స్క్వేర్ అంటే 4, 2 5s are 10 ప్లస్ 6 ప్లస్ 6 4 ప్లస్ 4 10, 10 మైనస్ 10 ఈక్వల్స్ టు 0. పి ఆఫ్ 2ని ఏమంటారని చెప్పాను? వాల్యూ ఆఫ్ పోలినామియల్. వాల్యూ ఆఫ్ పోలినామియల్ 0 వచ్చింది కదా. వాల్యూ ఆఫ్ పోలినామియల్ 0 వస్తే ఏం చెప్పాను? సబ్స్టిట్యూట్ చేసినటువంటి నెంబర్ని ఏమంటారని చెప్పాను? జీరో ఆఫ్ ద పోలినామియల్ అంటారు. అంటే ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6కి 2 అనేది జీరో ఆఫ్ ద పోలినామియల్ అవుతుంది. జీరో ఆఫ్ ద పోలినామియల్ అవడం అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, ఇక్కడ వాల్యూ ఆఫ్ ద పోలినామియల్ 0 ఎప్పుడైతే వస్తుందో మనం సబ్స్టిట్యూట్ చేసినటువంటి నెంబర్ని ఏమంటారు అంటే జీరో ఆఫ్ ద పోలినామియల్ అని అంటారు. అదేవిధంగా 3 కూడా సబ్స్టిట్యూట్ చేసుకొని చూసినట్టయితే అప్పుడు కూడా మనకి 0 వస్తుంది. వాల్యూ ఆఫ్ ద పోలినామియల్ 0 వస్తుంది. వస్తుందో లేదో చూద్దాం. పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6. ఓకే, 3 సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6. ఓకే, 3 ఇక్కడ 3 రాయాలి కదా, 3. ఇప్పుడు వచ్చేటప్పటికి 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 15 ప్లస్ 6, 6 ప్లస్ 9 15, 15 మైనస్ 15 ఈక్వల్స్ టు 0. పి ఆఫ్ 3 అనే దాని వాల్యూ ఆఫ్ పోలినామియల్ అంటారు.
వాల్యూ ఆఫ్ పాలినామియల్ ఎప్పుడైతే మనకి 0 వచ్చిందో సబ్స్టిట్యూషన్ చేసినటువంటి నెంబర్ని మనం ఏమంటాము అంటే 0 ఆఫ్ ద పాలినామియల్ అంటారు. అంటే ఇక్కడ 2, 3 అనే వాటిని 0 ఆఫ్ ద పాలినామియల్. ఓకే, ఇంకా ఏవైనా నెంబర్స్కి ఇలా 0 అవుతుందా, వాల్యూ ఆఫ్ 0 ఈ పాలినామియల్ 0 వస్తుందా అంటే రాదు. ఓకే, ఈ 2 నెంబర్స్కి మాత్రమే 0 వస్తుంది. ఈ 2 నెంబర్స్ని మనం 0 ఆఫ్ ద పాలినామియల్ అని చెప్పేసి అంటాం. వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ 0 వచ్చినప్పుడు సబ్స్టిట్యూట్ చేసినటువంటి నెంబర్ని 0 ఆఫ్ ద పాలినామియల్ అంటారు. ఇలా ఇంకా జీరోస్ దేనికి రావు, 2 నెంబర్స్కే వస్తాయి. ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్కి 0 ఆఫ్ ద పాలినామియల్స్ 2 ఉంటాయి. ఓకే, క్లియర్, అర్థమైంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. అంటే ఇప్పుడు క్వాడ్రాటిక్ ఆల్ఫా బీటా అనేటటువంటి జీరోస్ ఇచ్చినప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ చేయడానికి ఫార్ములా k(x2 - x ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా). ఓకే, నెక్స్ట్ దీనికి చూసారు కదా, క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చేసాడు. ఇగో క్వాడ్రాటిక్ పాలినామియల్ సపోజ్ ఇది ఇచ్చేసాడు అనుకోండి, అప్పుడు జీరోస్ ఎలా ఫైండ్ చేస్తారు సార్? ఎస్, చూద్దాం, అది కూడా చూద్దాం. ఇప్పుడు చూద్దాం, x2 - 5x + 6 అనేటటువంటి క్వాడ్రాటిక్ పాలినామియల్ మనకి ఇచ్చేసాడు. ఇచ్చేసి జీరోస్ ఫైండ్ చేయమన్నాడు. ఎంత ఫైండ్ చేసాం కదా, 2 ఫైండ్ చేసాము. 2 అనేది 0 అవుతుందని చెప్పాను, 3 కూడా 0 అవుతుందని చెప్పాను. ఈ జీరోస్ని ఎలా ఫైండ్ చేస్తారు సార్? ఈ జీరోస్ని ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఫైండ్ చేయొచ్చు, లేకపోతే వేరే డివిజన్ మెథడ్, ఇంకో వేరే మెథడ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని ఉంటుంది, అది కూడా చేయొచ్చు. చూద్దాం. అయితే ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. జీరోస్ని ఫైండ్ చేస్తున్నాను. జీరోస్ ఎలా ఫైండ్ చేస్తున్నానో చూడండి. ఈ చివరిని ఏ నెంబర్ లేకపోతే 1 ఉంటుంది, ఈ చివరిని ఏ సింబల్ లేకపోతే ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంటుంది. ప్లస్ ఇంటూ ఈ చివరి దాన్ని ప్లస్ మల్టిప్లై చేయండి, +1. ఈ చివరి నెంబర్ని మల్టిప్లై చేయండి, 6. ఈ 6 అనేది ఏ టేబుల్లో వస్తుందో రాసేసేయండి. 1 6 are 6, 2 3s are 6. ఇంకే టేబుల్లో రాదు కదా సార్. 3 2s are వస్తుంది కదా, 6 1s are, ఇంక రాయవసరం లేదండి. ఇప్పుడు సపోజ్ ఈ 1ని 6ని తీసుకొని మధ్యలో ఉన్న -5ని అడ్జస్ట్ చేయగలవా అంటే, నువ్వు రెండింటికి ప్లస్ రాసుకోవచ్చు, రెండింటికి మైనస్ రాసుకోవచ్చు, దాని ప్లస్ దాని మైనస్ రాసుకోవచ్చు, ఇష్టం అది. పోనీ పెద్దదానికి మైనస్ రాసి చిన్నదానికి ప్లస్ రాశాను, పెద్దదానికి మైనస్ రాసి చిన్నదానికి ప్లస్ రాశాను. ఎందుకంటే మధ్యలో -5 రావాలి కాబట్టి. -5 వచ్చేసింది. అబ్బా, అలా -5 వచ్చేస్తే కుదరదు. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మీద నెంబర్ రావాలి. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 6 1s are 6 రాలేదు కాబట్టి పంచాయి. మరలా ఈ రెండు నెంబర్స్ తీసుకొని మధ్యలో -5ని అడ్జస్ట్ చేయగలం. -2 -3 -5 వచ్చేసింది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మీద నెంబర్ రావాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 3s are 6 వచ్చేసింది. ఎస్, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ నెంబర్ని ఇలాగే ఉంచండి. ఈ చివరి టర్మ్ మారదు. -5x ప్లేస్లోని ఇది యాడ్ చేస్తాం తీసుకెళ్ళి. -2x - 3x + 6. -2x - 3x కలిపితే -5x కదా, సరిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది, x కామన్ తీద్దాం. ఇంకొక x ఉంటుంది కాబట్టి x కామన్ తీసాం కాబట్టి -2. ఎక్కడ సింబలు, ఈ చివరి దాని సింబల్ ఒకేలా లేకపోతే మైనస్ కామన్ తీయాలి. రెండు 3 టేబుల్లో పోతాయి కాబట్టి 3 కామన్ తీసాం. -3 కామన్ తీస్తే x ఉంటుంది. మైనస్ కామన్ తీసినప్పుడు ఎప్పుడైనా సింబల్ చేంజ్ అవుతుంది, ప్లస్ ఉంది కాబట్టి మైనస్ అయింది. 3 టేబుల్లో 6 ఎన్నిసార్లు పోతుంది, 2 టైమ్స్ పోతుంది. ఇక్కడ టర్మ్ ఒకేలా రాకపోతే నువ్వు చేసింది తప్పు. కాబట్టి x - 2 కామన్ తీసేద్దాం. x - 2 కామన్ తీసాం. ఇక్కడ x ఉంది ఇంకా బయట, x - 2 కామన్ తీసేస్తాం కాబట్టి -3 ఉంది. ఇక్కడ వరకు చేస్తే వీటిని ఫ్యాక్టర్స్ అంటారు. ఫ్యాక్టర్స్ని ఈక్వల్ టు 0 చేసినట్టయితే మనకి జీరోస్ వస్తాయి. ఫ్యాక్టర్స్ని ఎప్పుడైనా ఈక్వల్ టు 0 చేస్తే జీరోస్ వస్తాయి. అప్పుడు -2 అవతల పక్క వెళ్తే +2, ఈ -3 అవతలకి వెళ్తే +3. ఇందా చెప్పాను కదా, 2 3 అనేవి దీనికి జీరోస్ అవుతాయని. ఈ విధంగా జీరోస్ అనేది ఫైండ్ చేస్తాం. జీరోస్ ఇస్తే క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎలా ఫైండ్ చేయాలో చూసాం. అదే క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇస్తే జీరోస్ ఎలా ఫైండ్ చేయాలో కూడా మీరు చూసారు. ఓకేనా. ఇప్పుడు రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. జీరోస్ కి కోఎఫిషియెంట్స్ కి ఏంటి సంబంధం? అసలు జీరోస్ కి కోఎఫిషియెంట్స్ కి ఏమైనా సంబంధం? కోఎఫిషియెంట్స్ అంటే ఏంటి? కోఎఫిషియెంట్స్ అంటే అర్థము, ఇప్పుడు x² పక్కన ఏమి లేకపోతే 1 ఉంటుంది కదా, ఆ 1ని x² కోఎఫిషియెంట్ అంటారు. x పక్కన ఉండే దాన్ని x యొక్క కోఎఫిషియెంట్ అంటారు. ఓకే, కోఎఫిషియెంట్ అంటే x పక్కన ఉండేది x కోఎఫిషియెంట్, x² పక్కన ఉండేది x² యొక్క కోఎఫిషియెంట్ అనేది అవుతుంది. ఓకే, ఇప్పుడు వచ్చి కోఎఫిషియెంట్ కి జీరోస్ కి ఏమైనా సంబంధం ఉందా? ఉంది. ఆ ఉన్నది ఏంటనేది నేను చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇందాకలు మీకు
ఆల్ఫా బీటా అనేటటువంటి జీరోస్ ఎప్పుడు ఇచ్చేస్తే దాని నుంచి మనం ఒక క్వాడ్రాటిక్ పోలినామియల్ x² - x ఆల్ఫా ప్లస్ బీటా అనేటటువంటి క్వాడ్రాటిక్ పోలినామియల్ని మనం ఫైండ్ చేయొచ్చు అని చెప్పాను ఫార్ములా ద్వారా. ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంటి? సమ్ ఆఫ్ జీరోస్. అసలు ఆల్ఫా బీటాలు అనేవి జీరోస్ అయితే మరి ఆల్ఫా ప్లస్ బీటా చేస్తే వాటిని దాన్ని ఏమంటారు? సమ్ ఆఫ్ జీరోస్. సమ్ ఆఫ్ జీరోస్ కనుక్కోవడానికి సమ్ ఆఫ్ జీరోస్ జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఇంతకు ముందే నేను జీరోస్ ఆల్రెడీ ఫైండ్ చేశాను కదా. సమ్ ఆఫ్ జీరోస్ చేస్తే ఎంత? 2 + 3 చేస్తే ఎంత వచ్చింది మనకి? 5 వచ్చింది. అంటే ఇందాక మెథడ్లోని సమ్ ఆఫ్ జీరోస్ అన్నిటిని ఫైండ్ చేసి జీరోని ఫైండ్ చేసిన తర్వాత ఆ రెండింటిని యాడ్ చేస్తే ఇది వచ్చింది. ఓకే, ఇంత మెథడ్ చూసారు కదా. ఇప్పుడు ఆ మెథడ్లోని జీరోస్ ఫైండ్ చేసి ఆ జీరోస్ని యాడ్ చేస్తే ఎంత వచ్చింది. కానీ అంత టైం తీసుకోవసరం లేదు, చాలా ఈజీగా చేయొచ్చు. వీటిని బేస్ చేసుకొని కోఎఫిషియెంట్స్ని బేస్ చేసుకొని చేయొచ్చు. కోఎఫిషియెంట్స్ అని ఏంటని అంటారు? ఇక్కడ ఉండే నెంబర్స్ చూసారా, వీటిని కోఎఫిషియెంట్స్ అంటారు. ఈ కోఎఫిషియెంట్స్ని బేస్ చేసుకొని ఈ సమ్ ఆఫ్ జీరోస్కి అంత ప్రాసెస్ లేకుండా చేయొచ్చు. ఎలా చేయొచ్చో చూడండి. సమ్ ఆఫ్ జీరోస్ని ఫార్ములా ద్వారా కనుక్కోవచ్చు. సమ్ ఆఫ్ జీరోస్ ఈక్వల్స్ టు -b/a. ఇది ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ పోలినామియల్ తెలుసు కదా, దాని నుంచి. ఏ అంటే ఇది, బి అంటే ఇది, సి అంటే ఇది. ఓకే, ఇక్కడ ఏ ఇది, బి ఇది, సి ఇది అనమాట. మైనస్ అంటే మైనస్. బి అంటే ఏంటి? ఎక్స్ యొక్క కోఎఫిషియెంట్ -5. ఓకే, బై ఏ అంటే ఏంటి? x² యొక్క కోఎఫిషియెంట్ 1. కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5/1 అంటే 5. చూడండి, 2 + 3 5. ఇది కూడా 5 వచ్చింది. అంటే జీరోస్ ఫైండ్ చేసి జీరోస్ని యాడ్ చేయ అవసరం ఏమీ లేదు. అంటే ఇప్పుడు సపోజ్ జీరోస్కి కోఎఫిషియెంట్స్కి సంబంధం ఉంది. జీరోస్ ఏంటి? 2, 3 జీరోస్ వచ్చాయి. కోఎఫిషియెంట్స్ నుంచి కూడా జీరోస్ ఫైండ్ చేసాం. చూడండి, జీరోస్ ఫైండ్ చేయలేదు, సమ్ ఆఫ్ జీరోస్ ఫైండ్ చేసాం. సమ్ ఆఫ్ జీరోస్ని మనం మామూలుగా ఫైండ్ చేసి కనుక్కోవచ్చు, కోఎఫిషియెంట్స్ నుంచి కూడా కనుక్కోవచ్చు. కాబట్టి ఈ రెండింటికి రిలేషన్ ఉంది. ఏంటి రిలేషన్ ఉంది? ఆల్ఫా ప్లస్ బీటా జీరోస్ రెండింటిని యాడ్ చేసినా ఎంత వస్తుందో కోఎఫిషియెంట్స్ -b/a చేసినా సరే అంతే వస్తుంది. ఇది రిలేషన్. జీరోస్ రెండింటిని యాడ్ చేసిన అంతే వస్తుంది, కోఎఫిషియెంట్స్ -b/a చేసినా సరే అంతే వస్తుంది. దీన్ని రిలేషన్ అని చెప్తా వచ్చి. తర్వాత వచ్చి జీరోస్ రెండింటిని కూడా ప్రొడక్ట్ ఇంటూ చేసి చూద్దాం. ఉండండి, ప్రొడక్ట్ ఆఫ్ టూ జీరోస్ ఆల్ఫా బీటా, ఆల్ఫా 2 బీటా 3, 2 3s are 6. ఇలా జీరోస్ ఫైండ్ చేసి ఆ రెండింటిని మల్టిప్లై చేసి చెప్పే కంటే కోఎఫిషియెంట్స్ని బేస్ చేసుకొని కూడా కనుక్కోవచ్చు. కోఎఫిషియెంట్స్ని బేస్ చేసుకొని ప్రొడక్ట్ ఆఫ్ జీరో చూద్దాం. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అనేవి ఎలా ఫైండ్ చేయొచ్చు అంటే c/a ద్వారా ఫైండ్ చేయొచ్చు. c/a. c అంటే ఏంటి చూద్దాం. c అంటే ఇప్పుడే చెప్పాను, ఇదిగో చూడండి 6. a అంటే ఇక్కడ ఉన్న 1. 6/1 అంటే 6 కదా. చూడండి, రెండు ఒకేలా వచ్చాయి. కాబట్టి ఈ రెండింటికి రిలేషన్ ఉంది. ఆ రిలేషన్ ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు c/a. సారీ, ఇప్పుడు వచ్చేటప్పటికి క్వాడ్రాటిక్ పోలినామియల్ పరంగా మీకు సమ్ ఆఫ్ జీరోస్ కనుక్కోవడానికి ఫార్ములా ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ -b/a. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ కనుక్కోవడానికి c/a అనే ఫార్ములాని మనం కనుక్కున్నాం వచ్చి. ఓకే, ఇది మీకు అర్థమైంది. తర్వాత వచ్చేటప్పటికి క్యూబిక్ పోలినామియల్ కూడా చూసేద్దాం. ఓకే, ఇప్పుడు వచ్చి జీరోస్ క్యూబిక్ పోలినామియల్కి ఆల్ఫా బీటా గామా అనే ఉంటాయి. క్యూబిక్ పోలినామియల్ని మనం ఫైండ్ చేయాలి. ఇప్పుడు క్యూబిక్ పోలినామియల్ని మనం ఫైండ్ చేయాలి. క్యూబిక్ పోలినామియల్ని ఫైండ్ చేయాలంటే క్యూబిక్ పోలినామియల్ యొక్క స్టాండర్డ్ ఫామ్ ఎలా ఉంటుంది? ax³ + bx² + cx + d a నాట్ ఈక్వల్స్ టు 0. ఇది మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, ఈ స్టాండర్డ్ ఫామ్ అంటే జీరోస్ ఆడి మనకి ఇచ్చేసి ఒక క్యూబిక్ పోలినామియల్ ఫైండ్ చేయమని అడగొచ్చు. జీరోస్ ఆడే ఇచ్చేసి మనకి క్యూబిక్ పోలినామియల్ ఫైండ్ చేయమని అడగొచ్చు. అదే ఎలా సార్ అని అంటే ఇప్పుడు సపోజు ఆల్ఫా బీటా గామా అనేటటువంటివి జీరోస్ అని అనుకుందాం. గామా అనేవి జీరోస్ అనుకుంటే దీని క్వాడ్రాటిక్ పోలినామియల్ క్యూబిక్ పోలినామియల్ ఏంటంటే
ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ ఎక్స్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా మైనస్ ఆల్ఫా బీటా గామా ఇంత ఉంది ఫార్ములా. అయితే దీని ముందు కే అనేది కంపల్సరీగా తీసుకోవాలి, ఖచ్చితంగా కే అనేది ఉంటుంది. ఓకేనా, ఇంత ఉంది ఈ ఫార్ములా వచ్చి. అయితే ఇప్పుడు సేమ్ దీనిలాగే ఇంతకుముందు మన క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఎలా చేసామో సేమ్ దీనికి కూడా అలాగే చేస్తాం. దాన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఒకసారి ఏంటంటే ఆల్ఫా 1 బీటా 2 గామా 3 ఉండేటటువంటి ఒక క్వాడ్రాటిక్ క్యూబిక్ పాలినామియల్ తీసుకున్నాం వచ్చి. క్యూబిక్ పాలినామియల్ మనం ఫైండ్ చేయాలంటే ఫార్ములా ఇదే కదా, చూడండి వచ్చి ఫార్ములాలోనే వేసుకోవచ్చు. కే ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్, ఆల్ఫా అంటే 1, బీటా అంటే 2, గామా అంటే 3, 1 + 2 + 3 ప్లస్ ఎక్స్, ఆల్ఫా అంటే 1, బీటా అంటే 2 కదా, 2 × 3 + 3 × 1 మైనస్ 1 × 2 × 3, 1 × 2 × 3. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి కే ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ 6 కదా, ఇది యాడ్ చేస్తే 6 ప్లస్ ఎక్స్ 1 2s are 2, 2 3s are 6, 3 1s are 3 minus 1 2s are 2, 2 3s are 6. K x cube minus 6x square plus 11x minus 6. అర్థమైంది. ఇప్పుడు చెప్పాను కదా, డినామినేటర్లో ఏముంటే కే వాల్యూ అది తీసుకుంటాం. అంటే ఇఫ్ కే ఈక్వల్స్ టు 1, కే ఈక్వల్స్ టు 1 దాన్ అప్పుడు కే ప్లేస్లో 1 తీసుకున్నాం అనుకోండి, ఎక్స్ క్యూబ్ మైనస్ 6x స్క్వేర్ 11x మైనస్ 6. ఒక 1 చేతి మల్టిప్లై చేస్తే అదే వస్తుంది కాబట్టి ఎక్స్ క్యూబ్ మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 11x మైనస్ 6. ఓకే, అర్థమైంది. ఓకే, ఇది క్యూబిక్ పాలినామియల్. ఈ క్యూబిక్ పాలినామియల్కి ఇది జీరోస్ అవుతాయో లేదో కూడా చెక్ చేయొచ్చు అని చెప్పాను కదా, ఒకసారి చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి. పి ఆఫ్ ఎక్స్ అనుకోండి ఫస్ట్ పాలినామియల్, x cube minus 6x square plus 11x minus 6. P of 1 substitute చేస్తున్నా, 1 cube 1 square 11 into 1 minus 6, 1 cube 1 6, 1 square into 1 కాబట్టి 1 6 are 6, 11 1s are 11 minus 6. ఓకే, 12 minus 12 equals to 0. P of 1 ఏమంటారని చెప్పాను నేను, వాల్యూ ఆఫ్ పాలినామియల్. వాల్యూ ఆఫ్ పాలినామియల్ ఎప్పుడైతే 0 వస్తుందో మనం సబ్స్టిట్యూట్ చేసింది 0 ఆఫ్ ద పాలినామియల్. ఓకే, క్లియర్, మీకు ఇది అర్థమైంది. అయితే ఇప్పుడు జీరోస్ మనకి వచ్చేసాయి, జీరోస్ ఇవి వచ్చాయి. అయితే మనం జీరోస్ని ఫైండ్ చేయడం అనేది ఎలాగనేది ఓకే మనకి ఇవ్వలేదు ఒక 10th క్లాస్లో, కాబట్టి మీరు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్కి వెళ్ళిపోయి నేర్చుకోవచ్చు. ఎలా అంటే దీని పి ఆఫ్ ఎక్స్ అనుకున్నారు కదా, ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తారు. అప్పుడు ఇక్కడ మనకి వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ 0 గా వచ్చినట్టయితే 1 అనేది 0 ఆఫ్ ద పాలినామియల్. తర్వాత -1 సబ్స్టిట్యూట్ చేస్తారు. ఇక్కడ వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అనేది 0 రాలేదనుకోండి, -1 ఈజ్ నాట్ 0 ఆఫ్ ద పాలినామియల్ అని రాస్తారు. తర్వాత 2 సబ్స్టిట్యూట్ చేస్తారు. 2కి మనకి ఇక్కడ 0 వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా అక్కడ ఏమవుతుందండి, వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ 0 వచ్చేసిందంటే ఆటోమేటిక్గా 2 అనేది 0 ఆఫ్ ద పాలినామియల్. అలా ఎంతవరకు చేయాలి సార్, -2 -3 -4 -4 -4 5 -5 ఇలా ఎంతవరకు చేయాలి సార్ అంటే, ఇది క్యూబిక్ పాలినామియల్ కాబట్టి 3 zeros వచ్చే వరకు చేయాలి. ఓకే, అది మీకు క్లియర్. ఓకే, మీకు అర్థమైంది. ఇప్పుడు వచ్చేటప్పటికి నెక్స్ట్ చూస్తే రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్, సమ్ ఆఫ్ జీరోస్ అంటారు దాన్ని, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. జీరోస్ కదా అంటారు, సమ్ ఆఫ్ జీరోస్ అంటే 1 + 2 + 3. జీరోస్ 3 కనుక్కొని ఆ మూడింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుందిరా తల్లి, 6 వచ్చింది. కానీ ఎంత టైం లేకుండానే ఈజీగా చేయొచ్చు దీనికి ఫార్ములా. సమ్ ఆఫ్ జీరోస్కి ఫార్ములా ఉంది, సమ్ ఆఫ్ జీరోస్కి ఇందాకలే చెప్పాను -b/a కదా. ఇందులో ఏ ఏది బి ఏది సి వేసారంటే ఇక్కడ చూడండి 1 ఉంది కదా, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఇప్పుడు దీన్ని బట్టి చూసుకోండి, మైనస్ అంటే మైనస్, బి అంటే -6 ఏ అంటే 1 కాబట్టి 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6/1 అంటే 6 వచ్చేసింది కదా డైరెక్ట్గా. అందుకే ఈ రెండింటికి రిలేషన్ ఉంది. రిలేషన్లో మనం ఏం రాస్తాం, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్స్ టు -b/a.
ఇలా చేసినా వస్తుంది, ఇలా చేసినా వస్తుంది. కాబట్టి ఈ రెండింటిని ఫార్ములాగా తీసుకున్నాం. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ అంటే ఇక్కడ మనకి ఇది కనుక్కోమంటాడు. ఏంటంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా, ఇది మనం ఫైండ్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. ఆల్ఫా బీటా 1 2, బీటా గామా 2 3, 3 1, 2 6 ప్లస్ 3, ఓకే 11 వస్తుంది. ఓకే, ఇదే విషయాన్ని మనం వేరే ఫార్ములా ద్వారా కూడా కనుక్కోవచ్చు. ఇదే ఫార్ములా సి బై ఏ ద్వారా కనుక్కోవచ్చు. సి బై ఏ, సి అంటే ఏంటి చూడండి 11, ఏ అంటే 1, కాబట్టి 11 వచ్చేసింది. బికాజ్ ఈ రెండింటికి రిలేషన్ ఉన్నట్టు. ఆ రెండింటికి రిలేషన్ ఏంటి? ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా, గామా ఆల్ఫా ఈక్వల్స్ టు సి బై ఏ. దిస్ ఈస్ రిలేషన్. అర్థమైందా? నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఉన్నది కదా, అది కూడా చూసేద్దాం. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే జీరోస్ 3 ఇచ్చేసి ప్రొడక్ట్ చేయమంటాడు అనమాట. ఒక ప్రొడక్ట్ అంటే 1 2 3 ప్రొడక్ట్ చేస్తే 1 2 2 6 వచ్చింది. ఈ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ని కోఎఫిషియెంట్స్ ని బేస్ చేసుకొని ఫైండ్ చేయవచ్చు. కోఎఫిషియెంట్స్ అంటే ఇవి, వీటిని బేస్ చేసుకొని మనం కనుక్కోవచ్చు. కోఎఫిషియెంట్స్ ని బేస్ చేసుకొని ఫైండ్ చేయొచ్చు అని చెప్తున్నాం కదా. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అనే దాన్ని, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అనేది మనం మైనస్ డి బై ఏ ద్వారా కనుక్కోవచ్చు. క్యూబిక్ పోలినామియల్లో మైనస్ డి బై ఏ, క్వాడ్రాటిక్ పోలినామియల్లోని సి బై ఏ. ఓకే ఓకే, మైనస్ డి అంటే ఏంటి? డి అంటే -6 బై ఏ అంటే 1, కాబట్టి 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6. ఓకే చూడండి 2 వచ్చేసి. కాబట్టి ఈ రెండింటికి రిలేషన్ ఉంది కాబట్టి ఆల్ఫా బీటా గామా ఈక్వల్స్ టు డి బై మైనస్ డి బై ఏ అని చెప్పి చెప్తాం. అర్థమైంది? మైనస్ డి బై ఏ అని చెప్తాం. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకేనా? ఇప్పుడు వచ్చేటప్పటికి మీకు క్వాడ్రాటిక్ పోలినామియల్ గురించి చెప్పడం జరిగింది, క్యూబిక్ పోలినామియల్ గురించి సేమ్ అదే విషయాన్ని మీకు డిస్కస్ చేయడం జరిగింది. ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఖచ్చితంగా నేనైతే అది మరలా వీడియో చేసి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు ఇచ్చేటటువంటి కామెంట్ మాత్రం నాకు మంచిగా, ఇంకంత మంచిగా చెప్పేటట్టుగా చేస్తుంది. ఖచ్చితంగా అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా సరే వచ్చి కంపల్సరీ కామెంట్ రాయడం అయితే మర్చిపోవద్దు. ఒక లైక్ నచ్చితే మాత్రం లైక్ ఇవ్వడం అంతకన్నా మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.